ఏ ప్రమాదం ఏ వైపు నుంచి వస్తుందో ఎవరు చెప్పలేరంటారు పెద్దలు. అదృష్టం బాగాకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందనేది సామెత. కానీ కొన్నిసార్లు మనం ఎంత చక్కగా సహకరించినా పరిస్థితులు అనుకూలించక అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఈ ఘటన గురించి తెలిస్తే మీకు ఇలాంటి మాటలే వస్తాయి. కోతి కొబ్బరి చెప్పులు ఎత్తుకెళ్లడం సహజం. ఇంటి ఆవరణలో ఆరబెట్టిన పలు తినుబండారాలు పక్షులు పట్టుకుపోతాయి. కానీ ఓ కాకి ఏకంగా దీపం తీసుకెళ్లింది. దానికి తెలియకుండానే పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. వినడానికి విచిత్రంగా ఉన్న కాకి 4 ఇళ్లను కాల్చేసింది. అదేంటి, కాకేంటి ఇళ్లకు నిప్పు పెట్టడం ఏంటి అనుకుంటున్నారా? కానీ ఇది నిజమే. విజయనగరం జిల్లాలోని ఈ ఘటన జరిగిన తీరు తెలిస్తే మీరు ఆ మాటే అంటారు. పూజలో ఉపయోగించిన దీపాన్ని కాకి ఎత్తుకెళ్లి పడేయడంతో 4 తాటాకిళ్లు కాలి బూడిదయ్యాయి. విజయనగరం జిల్లా గరివిడి మండలం కోనూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా ఓ ఇంటి దాబాపై కార్తీక మాసం పూజలు చేసి తులసి కోటలో దీపాన్ని ఉంచారు. దానిని కాకి ఎత్తుకెళ్లి ఓ తాటాకి ఇంటిపై పడేయడంతో మంటలు అంటుకున్నాయి. ఆ వరుసలో ఉన్న నంబూరి గోపి, రెడ్డి సాంబ, కొక్కెర మూలచ్చమ్మ, మహంతి లక్ష్మిలకు చెందిన 4 తాటాకిళ్లు కాలిపోయాయి. అగ్నిమాపక దళ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. కౌలు రైతుగా ఉన్న గోపి ఇటీవలే రబీ పెట్టుబడుల కోసం 1,00,000 అప్పుగా తెచ్చి ఇంట్లో ఉంచారు. ఆ నగదుతో పాటు 6 తులం బంగారం కూడా కాలిపోయింది. తహసీల్దార్ సిహెచ్ బంగారాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి సుమారు 4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఇటీవల కడప జిల్లాలో రోడ్డు పక్కన ఉన్న చెత్త బుట్ట పక్కనే కొన్ని కాగితపు ముక్కలు పడి ఉన్నాయి. ఆ సమయంలో అక్కడకు ఒక కాకి వచ్చింది. సాధారణంగా కాకులు ఆహారం కోసం వెతుకుతాయి. కానీ ఈ కాకి మాత్రం చెత్త వైపు వెళ్లి ఆ కాగితాన్ని తన నోటితో పట్టుకుంది. ఆ తర్వాత ఎంతో జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్లి సమీపంలోని డస్ట్బిన్ లో వేసింది. ఈ దృశ్యాన్ని అక్కడ ఉన్న ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. మొబైల్లో ఆ వీడియో కొన్ని రోజుల క్రితం వైరల్ అయింది. ఒక కాకి చేసిన ఈ చిన్న పని ఇప్పుడు సమాజానికి ఒక పెద్ద పాఠమైంది. ప్రభుత్వం తరపున ఎన్నోసార్లు ప్రచారం జరుగుతుంది. చెత్తను చెత్త బుట్టలోనూ వేయండి, ప్లాస్టిక్ వాడకండి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి అని. కానీ ఈ సూచనలను చాలా మంది పట్టించుకోరు. అయితే ఈ కాకి మాత్రం మాటలతో కాదు, ఆచరణతో సందేశం ఇచ్చింది.